బ్రేకింగ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా మేడిగడ్డపై చర్చను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అలాగే కేఆర్ఎంబీ ఇష్యూ తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రాలేదంటున్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కు దీన్ని బట్టి అర్థమవుతోంది ఎంత నిబద్ధత ఉందో అని ఆయన అన్నారు. అలాగే కనీసం బీఈసీ సమావేశానికి కూడా కేసీఆర్ రాలేదు అని కూడా రేవంత్ తీవ్ర స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ స్థానంలో రేపు హిమాన్షు వస్తా అంటారు అంటూ రేవంత్ అంటున్నారు. 10 ఏళ్లు శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీష్ రావుది అవగాహన రాహిత్యం అని కూడా ఆయన అంటున్నారు. ఇక స్పీకర్ నిర్ణయాలకు మేం బాధ్యులం అంటే ఎలా అంటూ రేవంత్ చిట్ చాట్ సందర్భంలో మాట్లాడుతూ అన్నారు. ఇక కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరింత అదనం సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, హరీష్ రావుది అవగాహన రాహిత్యం, అలాగే మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రాకపోవడం అర్ధరహితం అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ రమణ, కాసేపటి క్రితమే అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. చిట్చాట్లో మాత్రం ఇప్పటివరకు శాసనసభకి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేసీఆర్ మాత్రం ఎందుకు అటెండ్ అవ్వలేదు, గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవ్వాల్సింది కదా అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. దీంతో పాటుగా ఇప్పటివరకే ఏదైతే అసెంబ్లీ ఆవరణలో ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడికి ఛాంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఛాంబర్ ఏర్పాటు విషయంలో కూడా అంటే ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్రొసీజర్ ప్రకారం మాత్రమే ఛాంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు తెలుపుతున్నారు. దీంతో పాటుగా ఏదైతే బీఎస్సీ సమావేశం జరిగిన సందర్భంలో మాత్రం బీఎస్సీ సమావేశాన్ని కూడా గత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ రాలేదు కాబట్టి మంత్రి హరీష్ రావు వెళ్లిన సందర్భంలో కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, ఎవరు అటెండ్ అవ్వాలన్న దానిపై కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే హరీష్ రావు బీఎస్సీ సమావేశాల కోసం మాత్రం రానివ్వలేదనే దానిపై ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా కాళేశ్వరంకు సంబంధించినంత కావచ్చు, అదేవిధంగా మేడిగడ్డలో మాత్రం ఇప్పటివరకు చాలా వరకు కూడా పిల్లర్స్ కుగ్గాయి కాబట్టి కులిన అంశాన్ని మాత్రం ఒక అసెంబ్లీ వేదిక కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావించిన నేపథ్యంలో మాత్రం కేఆర్ఎంబీ ఇష్యూని మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక హైలైట్ చేసే విధంగా కూడా ముందడుగు వేస్తుందనే దానిపై కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి కూడా సూచించిన సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వెంటనే విడుదలవుతుంటాయి. ఉద్యోగాలకు సంబంధించిన మాత్రం భర్తీ చేపడతామని చెప్పేసి కూడా గతంలో ప్రకటించిన మేరకు మాత్రం పూర్తిగా మాత్రం చేపడతామని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపిన పరిస్థితి మాత్రం లేదు. దీంతో పాటుగా కేసీఆర్ కూడా ఒక ఎక్స్పైర్ అయిన మెడిసిన్ అంటూ కూడా ఇప్పటివరకే చిట్చాట్లో మాత్రం రేవంత్ రెడ్డి తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది రమణ. ఓకే.